ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత నీచుడు నికృష్టుడు సైకోగాడు 420 అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ షాక్ తగిలింది. తన సొంత నియోజకవర్గం నిన్న కాక మొన్న 61,000 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. పులివెందుల మున్సిపాలిటీలో వైసీపీ జెండా కుంగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ వైపు వైసీపీ పులివెందుల కేడర్ మొత్తం చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం పీకుతాడు, ఏం పొడవాలనుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అత్యంత నీచుడు నికృష్టుడు 420 గాడు. చంద్రబాబు నాయుడు గారు వరుసగా గెలుస్తూ ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు 1989 నుంచి ఓటమి ఎరుగకుండా వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. అయితే వైనాట్ కుప్పం అంటే ఈ పోటుగాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నటువంటి కోతలు. అయితే వైనాట్ కడప వైనాట్ పులివెందుల అన్న విధంగా ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చాయి. గత ఎన్నికలకి పులివెందులలో 30,000 మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి తగ్గింది. కడపలో లక్షల మెజారిటీ తగ్గి 60,000కు వచ్చింది. అది కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉంటే, సక్రమంగా ఓటింగ్ జరిగి ఉంటే కడప ఎంపీ ఎత్తిపోయేది. బాబాయిని వేసేసినటువంటి ఘోర నిందితుడు అవినాష్ రెడ్డి ఇవాళ జైలు పాలు ఉండేవాడు, ఎంపీగా ఉండేవాడు కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు నిజంగా పులివెందుల మీద ప్రేమ ఉన్నట్టుగా వీళ్ళ ఫ్యామిలీ దాదాపు 45 ఏళ్ళుగా ఉన్నప్పటికీ బస్టాండ్ నిన్న మొన్నదా కట్టినటువంటి దౌర్భాగ్యులు. అయితే పులివెందులు పోయాడు. పులివెందుల మీద ప్రేమ ఉన్నట్టుగా అక్కడ కార్యకర్తలను తప్పించి కుక్కను కొట్టడానికి పోయినట్టు పోయారు. ఒరే నీ వల్ల కదరా ఇంత అన్యాయం జరిగిపోయింది, ఎంత నికృష్టం జరిగిపోయింది, ఎంత ఘోర ఓటమి వచ్చింది, నువ్వేమి రాజశేఖర రెడ్డి పేరు చెప్పి మనందరినీ మోసం చేస్తామని చెప్పి దాడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కొంచెం మైండ్ సరిలేనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి రాకుండా, అంటే అతని బాధ అతనిది, తాడేపల్లికి వస్తే చంద్రబాబు నాయుడు గారు తుత్తర తీరుస్తారని టెన్షను, హైదరాబాద్ లోటస్ పౌండ్కి పోదామంటే రేవంత్ రెడ్డి తుత్తర తీరుస్తాడని భయము. ఈ రెండు కాకుండా ఒక్కరేవట షేపుగా ఉంటుంది కదా అని చెప్పి బెంగళూరు యలహంక ప్యాలెస్కు పోయాడు ఈ దౌర్భాగ్యుడు. ఇదేవుడిది ప్రజాధనం దోచుకొని 32 ఎకరాల్లో వందలాది కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి మరొక ప్యాలెస్ ఈ నికృష్టుడిది. సరే మొత్తానికి ఆ ప్యాలెస్కు పోయి దాక్కున్నాడు ఈ దౌర్భాగ్యుడు. అయితే ఉన్నటువంటి పులివెందుల మున్సిపాలిటీలో ఉన్నటువంటి వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లందరూ కూడా జెండా తిరగేసి తెలుగుదేశం పార్టీ జెండా నీడను జాయిన్ అవ్వడానికి సిద్ధమైపోతుండడంతో హుటాహుట్టిన సొంత బాబాయిని అత్యంత పాశవికంగా అవినాష్ రెడ్డి గారులా నరికి 7 సార్లు గొడ్డలతో నరికి నికృష్టులండి. ఆ నికృష్టులకు 39% ఓట్లు వేయటం తప్పు కదా. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి కదా. అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండాలనో, జనసేనకు వ్యతిరేకంగా ఉండాలనో, బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలనో, స్థానికంగా మీకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల, కులాల వల్ల, మతాల వల్ల, లేదా జగన్గాడు మళ్ళీ గెలిస్తే మా పథకాలు పోతాయి, మా ఆస్తులు పోతాయి, మా మీద కేసులు పెడతాడు అనేటువంటి భయం వల్ల వేసినటువంటి ఓటర్లందరూ ఒక్కసారి ఆలోచించండి. దౌర్భాగ్యుడు అయితే అంత 420 గాడు. సొంత బాబాయిని వేసేసినటువంటి అవినాష్ రెడ్డి పులివెందుల సెటిల్మెంట్కు పోయాడు. మీకు ఎందుకు మేము ఉన్నామంటే ఏంద్రా మీరు ఉండేది బొక్క, 250 కోట్ల రూపాయలు ఇక్కడ చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి బిల్లులు రావాలి అంటే ఆ బిల్లుల కోసం మనం కోర్టులో పోరాడదామంట. ఎరా అవినాష్ రెడ్డిగా కడుపుకు అనవే తింటున్నావా, లేదా పులివెందులు రోడ్ల పక్కన ఏమైనా తింటున్నావు, అవుట్ సైడ్ ఊరు బయట? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే గతంలో కాంట్రాక్టులు చేస్తున్నారో వాళ్ళందరూ బిల్లులు ఆపి కోర్టులో వాళ్ళు పోరాటం చేసుకొని 4 సంవత్సరాల తర్వాత వడ్డీలు కూడా సక్రమంగా లేకుండా అసల్లో నుంచి కూడా 70%, 80%, 50% ఇచ్చినటువంటి మీ నికృష్టపు పరిపాలన, మీ నికృష్టపు ప్రవర్తన రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని గుర్తుపెట్టుకోరు. అవినాష్ రెడ్డిగా అంటే మీరు చేస్తేనేమో పతివ్రత, ఎదుటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం. ఎంత నీచోరా ఇచ్చా మీరు అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి బిల్లు ఇచ్చారా? ఆ టెన్షన్తో ఇప్పుడు పులివెందుల కౌన్సిలర్లందరూ కూడా పులివెందుల మున్సిపాలిటీ మొట్టమొదటిసారి తెలుగుదేశం జెండా ఎగరటానికి పులివెందుల్లో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ రంగం సిద్ధం చేసుకోవడంతో ప్లీజ్ జలగండక మీరన్నా అండగా ఉండండి. మన సొంత నియోజకవర్గంలో జలగండగా దెబ్బ పడితే పొరుగు పద్దంటే వాడికి పొరుగు ఉందంటారు. నాకు అర్థం కదా. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11 సీట్లతో ప్రతిపక్ష హోదాకు కూడా పనికి రాకుండా ఉన్నటువంటి ఘోర ఓటమి చెందినటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడు. ఇక వాడికి ఏమన్నా ఒకరెవడు పొరుగు ఉందా ఏంది మీరు అందరూ కలిసి నిలబెట్టండి, నాకు అర్థం అట్లా. అయితే ఈ దౌర్భాగ్యుడు పులివెందుల్లో ఓడించి పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన రోజు పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి నిజంగా ఎలా ఉంటుందనేది చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి మరికొంతమంది జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పులివెందుల నుంచి జంపు కొట్టడానికి సిద్ధంగా ఉండడంతో ఇది ఈడన్నాడు కదా వైనాడు 175 అన్నాడు, అది తిరగబడి 164 టీడీపీకి వచ్చాయి. వైనాటు కుప్పం అన్నాడు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ గత ఎన్నికల కంటే 15,000 పెరిగింది. ఈడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో 30,000 మెజార్టీ తగ్గింది. ఈ రకంగా చూస్తే అది రివర్స్ అయ్యి వైనాటు పులివెందుల అయ్యే పరిస్థితి ఏర్పడుతుందా అనేటువంటి ఆందోళనతో, టెన్షన్తో, భయంతో, బాధతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే
వీళ్ళ బాబాయ్ వేసేసినటువంటి కేసులో అవినాష్ రెడ్డి, ఆ కేసులో వెనకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, వారి సత్యమణి భారతిరెడ్డి గారు, ఆవిడ మహిళ కాబట్టి ఆవిడ గురించి మనం పెద్దగా విమర్శించం మనం, ఎందుకంటే మహిళలను గౌరవిస్తాం కాబట్టి. జగన్ అంత నికృష్టం కాదుగా మనం, కాబట్టి మనం వాళ్ళ జోలికి పోం, ఏదైనా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేస్తాం. అయితే అది కాకుండా ఇతని డిక్కీ కింద ఉన్నాయి 32 కేసులు, 11 సిబిఐ, 8 ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నాయి. వీటన్నిటిలో దాదాపుగా 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద బయట తిరుగుతూ 5 సంవత్సరాలకు పైగా కోర్టు కూడా హాజరవ్వాలి. ముఖ్యమంత్రిని నేను బటన్లు నొక్కానండి, ఇప్పుడు ఆ పని లేదుగా. డిక్కీ మూసుకొని కోర్టు కూడా హాజరవ్వాలి. కోర్టులో ఈ కేసు విచారణ రోజువారీగా జరుగుతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేవాడు జైలుకి వెళ్తాడు. ఆ పార్టీ కుక్కల చింపిన విస్తరవుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, సొంత నియోజకవర్గం 45 సంవత్సరాలుగా ఓటమి లేనటువంటి పులివెందుల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి, జగన్కి జలకివ్వడానికి సిద్ధమైపోయారు.